అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ వైవాహిక సంబంధంలో పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. ఒక ప్రధాన కుటుంబ సమస్య పరిష్కారం కావచ్చు. మీరు భౌతిక సుఖాలను విలాసాలను అనుభవిస్తారు. సహచరుల ద్వారా వ్యాపారంలో ఆర్థిక లాభాలు చేకూరవచ్చు. మీ రాజకీయ సంబంధాలు బలపడవచ్చు. స్థిరాస్తిని కొనడం లేదా అమ్మడం గణనీయమైన లాభాలను తెస్తుంది. పోటీ ఉంటుంది. భాగస్వాముల నుండి సకాలంలో లభించే మద్దతు ఆనందాన్నిస్తుంది. కింది స్థాయి ఉద్యోగులు పనిలో సహకరిస్తారు. వ్యాపారం సజావుగా సాగుతుంది. ఆదాయం పెరుగుతుంది. గాయాలు మరియు అనారోగ్యాలు ఆటంకాలను కలిగించవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోండి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన రోజు అవుతుంది. మీ జీవితంలోకి కొత్త ఆనందాలు ప్రవేశిస్తాయి. పోటీకి సిద్ధమవుతూ ఇంటికి దూరంగా ఉన్న యువతకు ఈరోజు మరింత మంచి రోజు అవుతుంది. విద్యార్థులు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు వారి ఉపాధ్యాయుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఏదైనా పనికి ప్రోత్సాహం పొందవచ్చు మరియు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఈరోజు మీ చాలా పనులు పూర్తవుతాయి మరియు మీకు అకస్మాత్తుగా ఒక శుభవార్త అందుతుంది. అది మీ హృదయానికి ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు ఇష్టమైన పనులకు కొంత సమయం పాటు చేయడం వల్ల రోజువారీ ఒత్తిడి అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు ఆస్తిని లేదా వాహనాన్ని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తుంటే దానిని తీవ్రంగా పరిగణించండి. ఇప్పుడు చేసుకునే ఒప్పందం లాభదాయకంగా ఉండవచ్చు. కాలానికి అనుగుణంగా మీ ప్రవర్తనను దృక్పథాన్ని మార్చుకోవడం ముఖ్యం. మితిమీరిన భావోద్వేగం ఉదారత హానికరం కావచ్చు. పాలసీలో పెట్టుబడి పెట్టే ముందు దాని రూల్స్ జాగ్రత్తగా పరిశీలించండి. భాగస్వామి వ్యాపారంలో పారదర్శకత పాటించడం చాలా అవసరం. చిన్న పొరపాటు కూడా పెద్ద అపార్థాలకు దారితీయవచ్చు. అనుభవజ్ఞుల సలహాలను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మార్కెటింగ్ సంబంధిత పనులపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీకు రావాల్సిన బకాయిలు కూడా అందవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కలిసి ఒక యాత్రకు లేదా వినోద కార్యక్రమానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీ ప్రేమ సంబంధాలలో హుందాగా ప్రవర్తించండి. ఒత్తిడి మరియు అలసట మిమ్మల్ని ఆవరించనివ్వకండి. ప్రకృతిలో కొంత సమయం గడపడం తాజాదనాన్ని శక్తిని ఇస్తుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో వ్యవహరించేటప్పుడు మీ స్థానం బలపడుతుంది. దీనివల్ల సంబంధాలు మరింత గాఢమవుతాయి. వృత్తి జీవితంలో మీ పనిపై దృష్టి పెట్టండి. మీకు కొత్త ప్రాజెక్టు లేదా అవకాశం ఎదురైతే మీ ఆలోచనలను పంచుకోండి. మీ ఎదుగుదలకు కీలకమైన అవకాశాలు వదులుకోవద్దు. ఆర్థికంగా ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను నివారించడం భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ప్రణాళికలను క్రమబద్ధంగా ఉంచుకోండి. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, కానీ క్రమం తప్పకుండా వ్యాయామం మరియు సరైన ఆహారం ఉండేలా చూసుకోండి. మానసిక ఒత్తిడిని నివారించడానికి కొంతసేపు ధ్యానం చేయడం చాలా మంచిది. ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన రోజుగా కనిపిస్తుంది. మీరు చేపట్టిన పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరుపై ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షిస్తారు. సామాజికంగా మీ పరిధి విస్తరిస్తుంది మరియు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు మంచి ప్రయోజనాలను చేకూర్చవచ్చు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం, కాబట్టి ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. ఏ పని చేసినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలు దక్కుతాయి, కాబట్టి ఉత్సాహంగా ఉండండి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈరోజు కుటుంబ నిర్ణయాలు మరియు పెద్ద కొనుగోళ్లను వాయిదా వేయండి. అలసటను నివారించండి మరియు విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి చేసే సరదా ప్రయాణం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీరు వివాహితులైతే ఈరోజు మీ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి, లేకపోతే వారి ఆరోగ్యం క్షీణించి మీరు వారి ఆరోగ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. కుటుంబ సభ్యులు అనేక విషయాలను కోరవచ్చు. మీ ప్రియమైన వారితో కలిసి ప్రయాణానికి వెళ్ళినప్పుడు జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించండి. సృజనాత్మకత ఉన్న వ్యక్తులతో చేతులు కలిపి మీ ఆలోచనలను పంచుకోండి. ఈరోజు ఒక సూపర్ స్టార్లా ప్రవర్తించండి, కానీ ప్రశంసలకు అర్హమైన వాటిని మాత్రమే మెచ్చుకోండి. మీ వైవాహిక జీవితాన్ని మరింత సంతోషంగా మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఊహించని దానికంటే ఎక్కువ ఫలాలను ఇస్తాయి. ఈరోజు మీ పనులు విజయం సాధించడానికి దృఢమైన మనోధైర్యం ఆత్మవిశ్వాసం దోహదపడతాయి. మీకు తండ్రి వైపు నుండి ప్రయోజనాలు లభిస్తాయి. విద్యార్థులు తమ చదువుపై ఆసక్తిని కొనసాగించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయం లేదా ప్రయోజనాలు లభిస్తాయి. పిల్లలపై డబ్బు ఖర్చు అవుతుంది. కళాకారులు క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం.
అయితే ఈరోజు ఆస్తికి సంబంధించిన చట్టపరమైన పత్రాలపై సంతకాలు చేయవద్దు. ఈ రాశి వారికి సానుకూలతను మరియు పురోగతిని తెస్తుంది. మీ ఆలోచనల్లో స్పష్టత ఏర్పడి ముఖ్యమైన నిర్ణయాలను త్వరగా తీసుకోగలుగుతారు. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతుతో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీ సంబంధాలు కూడా సామరస్యంగా ఉంటాయి. మీ కుటుంబంతో సమయం గడిపే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ మానసిక స్థితిని బలపరుస్తుంది. మీ భాగస్వామితో మాట్లాడడం ముఖ్యం. ఇది ఒకరి భావాలను మరొకరు బాగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఆరోగ్యం పరంగా చూస్తే కొద్దిపాటి చురుకుదనం మరియు వ్యాయామం మీకు ఉత్తేజాన్ని ఇస్తాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. కాబట్టి ధ్యానం మరియు విశ్రాంతి కోసం సమయం కేటాయించడం మర్చిపోవద్దు. ఈ సమయంలో మీ కళలు మరియు ఆశయాల పట్ల సానుకూలంగా ఉండండి. ఎందుకంటే ఈరోజు అవకాశాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. మీ సూచనలకు విలువ ఉంటుంది. విజయం మీ ముందే ఉంటుంది. కేవలం మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ వ్యాపారంలో కొత్త వినియోగదారులు మరియు పెట్టుబడిదారులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ వృత్తి రంగంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు మీ కుటుంబంతో కలిసి కుటుంబ జీవితంలోని ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తారు. మీ అద్భుతమైన ఆరోగ్యం కారణంగా ఈరోజు మీ మనసు క్రీడలు ఆడడం, యోగా చేయడం లేదా వ్యాయామం చేయడం వంటి మీ శారీరక సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. మీరు ఈరోజు మీ ప్రేమ జీవితంలో భాగస్వామితో కలిసి ఒక సుదూర ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. వివాహిత జంటల విషయానికి వస్తే తమ పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని సరైన చర్చలు జరిపి తర్వాత ఈరోజు వారు ఒక నిర్ణయం తీసుకోవడంలో విజయం సాధిస్తారు. ఈరోజు శుభవార్తతో ప్రారంభం అవుతుంది. మీ ఉద్యోగంలో మంచి విజయం లభిస్తుంది. మీరు డబ్బు కూడా ఆదా చేసుకోగలుగుతారు. శుభవార్త మీకు మంచి అవకాశాలను తెస్తుంది. ఈరోజు మీకు డబ్బు సంపాదించే అవకాశాలు కూడా లభిస్తాయి. కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు తమ చదువులపై దృష్టి పెడతారు. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీకు ఒక సహోద్యోగి నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి మరియు మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. ఈ రోజు కాస్త ఒడిదొడుకులతో కూడిన రోజుగా ఉండవచ్చు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలవడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. అయితే మీ ప్రత్యర్థుల ప్రభావంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన ఒక సమస్య తలెత్తవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా అంచనా వేయండి. ఎందుకంటే నవ్వే ప్రతి ఒక్కరు మీ శ్రేయోభిలాషులు కాదు. ఈరోజు మీ కుటుంబ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి చాలా ముఖ్యమైన రోజు అని చెప్పవచ్చు. కొంతకాలంగా మీరు మీ వృత్తిపరమైన బాధ్యతల కారణంగా మీ సంబంధాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు మీ వృత్తిలో ఎంతో కష్టపడి సాధించిందంతా పొందారు. కానీ ఇప్పుడు మీరు మీ సంబంధాలపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మీ సంబంధాలను పోషించుకోవడం మీ జీవితంలో ఒక కీలక అంశంగా నిరూపించబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఇల్లు మరియు కుటుంబ విషయంలో తీవ్రమైన భావోద్వేగాలతో కూడిన రోజుగా ఉంది. ఇంట్లో ఉన్న గాఢమైన భావోద్వేగ శక్తి పాత సమస్యలను రేకెత్తించవచ్చు. మీ తల్లితో లేదా కుటుంబ సభ్యులతో ఉన్న పాత అణిచివేయబడిన సమస్యలు బయటపడవచ్చు. ప్రశాంతంగా వినండి. పాత భూమి లేదా ఆస్తి సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. మీ వాహనం విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ప్రజా రవాణాలో ప్రయాణించే అవకాశం ఉంది. మానసిక స్థితిలో ఆకస్మిక మార్పు సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించవద్దు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి. మీతో మంచిగా ఉంటూనే కొంతమంది మిమ్మల్ని నష్టపరచడానికైతే ప్రయత్నిస్తున్నారు. కావున జాగ్రత్తగా ఉండండి. ఇవి తప్ప ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాలా చాలా బాగుంది. ఈ రాశి వారు ఈరోజు డబ్బుకు సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు. సాయంత్రం వరకు ఒక పెద్ద శుభవార్త వింటారు. అదేవిధంగా ఈరోజు ఆస్తికి సంబంధించిన ఒక సమస్య తలెత్తవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులను జాగ్రత్తగా అంచనా వేయండి. ఎందుకంటే నవ్వే ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు కారు. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.